వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, తిరుపతి రాజు శ్రీష గారి కుటుంబంలో దేవుడు అనేక మేలు చేసి వారికి సంతాన భాగ్యాలను దయచేయాలని, జొన్నలగడ్డ మురళి సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసి మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబ సభ్యులకు శాంతి సమాధానాలను సంతాన భాగ్యాన్ని దయచేయాలని, కుటుంబాన్ని దీవించాలని దివ్య బలి పూజ. కోరపాటి జ్ఞానమ్మ, యేసు పాదం, యేసువేరి, రేవంత్ అల్ఫోన్స్ కుటుంబంలో దేవుడు చేసి మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కుటుంబాన్ని ఇక్కడ దేవుడు దీవించాలని, పాడి పంటలతో ఆశీర్వదించాలని దివ్య బలి పూజ. నరిశెట్టి అనిల్ కుటుంబంలో దేవుడు చేసి మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన భార్యవాడిని దీవించాలని దివ్య బలి పూజ. నరిశెట్టి కావ్య కుటుంబంలో దేవుడు చేసి మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబాన్ని దీవించాలని, తన భార్యను తన బిడ్డను దీవించాలని, ఆరోగ్య భాగ్యాలు దయచేయాలని దివ్య బలి పూజ. మార్గస్ హోమర్ను దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని వారి కుటుంబ సభ్యులటువంటి మరియు ప్రాణులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మరణించిన ఆత్మల కృత్య విశ్రాంతిని దయచేయాలని, సకల ఆత్మల కృత్య విశ్రాంతిని దయచేయాలని మరియా రేగోటిస్ గారి దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా జోచాలియో అండ్ ఫ్యాన్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి కుటుంబ సభ్యులటువంటి మరియాను, సారాను, నతాషాను దేవుడు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి కుటుంబంలో మరణించినటువంటి పిలిపాత్మకి విశ్రాంతిని దయచేయాలని దివ్య బలి పూజ. ఈనాటి దివ్య బలి పూజలో ఈ కుటుంబాల కోసం, వారందరి కోసం ప్రార్థించే సమయంలో మనందరం కూడా మన మర్యాదల సభ్యుల కోసం, మన మర్యాదల సభ్యుల్లో మరణించిన మన ఆత్మహత్య విశ్రాంతిని దయచేయాలి. అదేవిధంగా ప్రస్తుత మర్యాదల సభ్యులకు మంచి ఆరోగ్యంలో ఆయుధం దయచేయమని, తద్వారా మరింత అనేక ఆశీర్వాదాలు వారిపై చూపించడం ద్వారా అనేక విచారణ కోసం ప్రార్థన శక్తిని ఫలాన్ని వారికి దయచేయమని, అదేవిధంగా ఈనాడు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం కనుక మన యొక్క భారత సైనికులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వారందరూ కూడా మన యొక్క భారత సరిహద్దుల్లో మన కోసం ప్రతినిత్యం కూడా వారి జీవితాన్ని అర్పిస్తున్నారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి కుటుంబాలను దీవించాలి, మరణించిన భారత సైనికుల ఆత్మహత్య విశ్రాంతిని
మరియు ప్రస్తుతము జీవిస్తూ మన కోసం పాటుపడుతున్న భారత సైనికులు దీవించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఏబిబిఎం ప్రావిన్స్, అసంప్షన్ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ ప్రావిన్స్, మన యొక్క ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విభాగంగా విభజించక ముందు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ గురువులు బెంగళూరు ప్రావిన్స్ లో భాగమై ఉన్నారు. మరి ఈనాడు ఆ ప్రావిన్స్ వారి యొక్క ప్రత్యేక విభాగ పండుగలు జరుపుకుంటుంది కనుక ఆ యొక్క ప్రావిన్స్ దేవుడు దీవించాలని ఆ యొక్క ప్రావిన్స్ లో పనిచేస్తున్నటువంటి పెద్ద గురుశ్రీ చార్ల్స్ ఫెర్నాండెస్ వారి యొక్క సభ్యులను మరియు ఆ గురువులందరినీ కూడా దీవించి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరితో క్షణపతి కళ్ళు వేసుకుని భగవంతుని వందనాలు తెలుపుతూ ఈ రోజు దినములో ప్రత్యేకముగా మన దేశం కొరకు మన విశ్వాసం కొరకు ఈ పూజ పెట్టించే ప్రతి బిడ్డ యొక్క తలంపులు నెరవేరేట్టుగా మరణించడానికి దయచేయమని, అతి ముఖ్యంగా మనం వేసినటువంటి యొక్క పంట ప్రభుచిత్తానుసారంగా ఆ ప్రభు తన యొక్క ఆరోగ్య హస్తాన్ని ప్రతి పంట మీద కూడా ప్రసాదించి మంచి పంటలు ఫలించే భాగ్యం దయచేయమని మరియు తల్లి ద్వారా దేవాత్యం వేడుకొచ్చు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ బిడ్డలారా, ఏ స్కూల్లోకి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా మనకు కనిపించేటువంటి అక్షరాలు, ప్రతి మాటలు కష్టమే ఫలితం. అవును ప్రియ బిడ్డలారా, తన యొక్క జీవితంలో ఏం జరగబోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ మరియ తల్లి ఇదిగో నీ దాసురాలు అని చెప్పేసి తన సంపూర్ణమైన సమ్మతాన్ని ఆ దేవాదేవునికి అప్పచెప్పింది. ఆనాటి నుంచి కడమరకు కూడా ఆ మరియ తల్లి దైవ ప్రణాళిక ప్రకారముగా దేవుడు అప్పచెప్పిన బాధ్యతను, దేవుడు ఇచ్చిన ఆ యొక్క అమోఘమైనటువంటి ఆ యొక్క బాధ్యతను ఎల్లవేళ తండ్రి చిత్తానుసారంగా పరిపూర్తి చేస్తుంది. దానికి ఫలితం ప్రియబిడ్డరా గమనించండి, ఈ రోజున మనము మరియ తల్లి యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. అంటే ఆ యొక్క మరియ తల్లి యొక్క శరీరం వెళ్ళిపోకూడదు. అందుకే ఆ మరియ తల్లిని ఆత్మ శరీరంతో మోక్షాన్ని కొనిపోయాడు యేసు ప్రభు. అందుకే మనం ధ్యానిస్తున్నాం ప్రతిరోజు పరిశుద్ధ జపాలలో మహిమ దేవ రహస్యంలో 4వ రహస్యంలో మరియ తల్లి ఆత్మ శరీరంతో మోక్షారోహణ కొనిపోవడం గురించి ధ్యానించమని చెప్పేసి ప్రతినిధి ధ్యానిస్తున్నాం. ఇది ప్రియబిడ్డలారా, మరి ఆనాడు ఆ మరియ తల్లి ఒక మంచి ప్రణాళిక ప్రకారంగా జీవించి ఆ తండ్రి యొక్క దీవెన పొంది ఆ తండ్రితో సమానంగా జీవించే భాగ్యాన్ని ఆమె పొందింది. మరి ఈనాడు మనము ఆ యొక్క మహోత్సవం జరుపుకుంటుండగా నా జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా సమాధానం చెప్పాం, ప్రభువా ఇదిగో నీ దాసురాలని చెప్పేసి. ఎప్పుడైతే నీవు ఒక భార్యగా, ఒక భర్తగా ఒకరి చేతిలో ఒక చెయ్యి వేసి నేను సిద్ధముగా ఉన్నా చెప్తున్నావో, ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ చిత్తానుసారంగా నేను నడవడానికి సిద్ధముగా ఉన్నా చెప్పేసి తోడుగా నీడగా ఉంటామని చెప్పేసి దేవుడికి వాగ్దానం చేస్తున్నారు. ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు. అదేవిధంగా గురువుగా ఆ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు కల్పించాలో ఆ క్షణం నుంచి దేవుడు నాకు తోడునేడుగా ఉండి అనేక ప్రణాళికలు పూర్తి చేస్తున్నాడు. మరి ఈరోజు ప్రియబిడ్డరా, ఆ దేవుడి ప్రతి గొప్ప కార్యం చేయాలంటే పరిపూర్ణంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుని దేవుడు కల్పించాలి. అదే ప్రియుల ఆత్మని ఆనాడు ఆ యొక్క ప్రతి దేశ నాయకుడు కూడా మన దేశ స్వాతంత్రం కావాలి, మన దేశం యొక్క బాధ్యత బానిసత్వం నుంచి విడుదల కావాలి అని తన యొక్క జీవితాన్ని
త్యాగం చేశారు కాబట్టి మనం పవిత్రంగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం. ఆ స్వతంత్రత జీవితంలోని ప్రియులరా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాం. మరి ఈరోజు ప్రత్యేక దేవుడికి వందలు తెలుపుకుంటూ 74వ వార్షికోత్సవాన్ని జరుపుకొచ్చుండగా ఆ భగవంతుడు మన యొక్క దేశాన్ని అతి ముఖ్యముగా మన యొక్క దేశ నాయకుడికి ఆది తరపున చెప్పాడు, ఇదిగో నా ప్రజలు కాపులుగా ఉండండి, నా ప్రజలు నడిపించండి, ఇదిగో నా ప్రజలకు ఏమైనటువంటి నేడుగా ఉందని చెప్పేసి వారికి బాధ్యత చెప్పారు. మరి ఆ బాధ్యతను విస్మరించకుండా ఆ దేవుడి కృపలో దేవుడి ఆశీర్వాదంలో వారి బాధ్యతగా నివర్తించే భాగ్యం అందించమని ఈ పరిశుభ్ర దీవ బలి పూజలో దేవాదేవుని వేడుకుందాం. చేసిన తప్పిదాన్ని ప్రభు ముందు ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణలు మన్నింపులు కోరుకుందాం.
చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివ్యంతటి దేవుని ఆలయము తెరవబడింది. ఆ ఆలయమున ఒప్పందము బయటకు కానరాయను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యాయి. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించెను. ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూడాలు ప్రశ్న వేసిన వలన ఆమె ముందు చూడెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతం గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశములందరి తారకలలో 3వ భాగము చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూడాలు ప్రశ్నింపగనే శిశువుని క్రింద ఆ సర్పము చూచుచుండెను. అంతటి సమస్త జాతులను తనపై ఇనుప దండముతో పరిపాలకుల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు తీసుకొనబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమె చోట ఒక నివాసం ఏర్పరచును. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరములు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చినది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. అప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారములు నెరవేరును. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయిపరులు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటికి నెట్టివేయబడెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రశ్నింపబడు. కానీ ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టి ప్రతిఫలము తీర్చు. తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవాడు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. 2వ పట్టణము
పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుతున్నది ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో మొదటి వ్యక్తి అనుట సత్యము. ఏదైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల వృత్తాంతం కూడా ఒక మనుషుని మూలమునే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారు, అటులని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడింది. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రతిఫలమును క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏదైనా దేవుడు శత్రువులందరినీ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభుని వాక్యం. సర్వేశ్వరికి వందనములు. వచనములు 39 నుండి 56 వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయం వచనములు 39 నుండి 56 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె చక్కగా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికి ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మల చెవిని పడగనే ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసి ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయ. పిమ్మటి ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఈశ్వరి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన కాలం, నీ గర్భఫలము ఆశీర్వదింపబడింది. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రార్థించెను. నీ వందన వచనమున నా చెవిని సోకగనే నా గర్భమందుల శిశువు ఆనందము చేరి గంతులు వేసి ప్రభు పలికిన వాక్కులు నెరవేరని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికి, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకులకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తన తరముల వారి నన్ను ధన్యురాలని పిలిచెను. ఏలైనా సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేశాడు, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తన తరముల వరకు ఉంది. ఆయన తన బలమును
స్థాపించు. అధిపతులను ఆశ్రమం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తు. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కరికమును బట్టి తన సేవకులకు ఇశ్రాయేలులకు సహాయం చేసింది. మరియమ్మ 3 మాసాలు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయింది. ఇది ప్రభువు సువిశేషము. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా మీ అందరికీ కూడా మరియమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు మరియు భారతదేశపు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకనొక రోజు ఒక యువకుడు ఉదయాన్నే తన ప్రయాణం మొదలుపెట్టాడు. తన ప్రయాణంలో నడవడం మొదలుపెట్టాడు. ఎటువంటి వాహనం ఉపయోగించలేదు. కేవలము తన 2 కాళ్ళను నమ్ముకొని ఆ కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉన్నాడు. గంటలు గడిచిపోయాయి. దాదాపు సాయంకాలం సమీపించిన అయినా కానీ ఆ యువకుడు నడుస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగా సాయంకాల సమయమున మరొక యువకుడు తనను చూచి తనను పలకరించి, నిన్ను కొంతకాలం కిందట కలిశాను, నీ పేరు కుమార్ కదా అని ఆ వ్యక్తిని ఆ యువకుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు, అవును నేనే, ఎక్కడ చూశావు అని ఆ వ్యక్తి తనను అడిగినప్పుడు, నీతో ఒకసారి వివాహ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు అక్కడ నీతో మాట్లాడాను. నీవు వస్తున్నది దాదాపు పలానా ఊరి నుంచి కదా, చాలా దూరం నుంచి వస్తున్నావు, కాలినడక ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే, ఎక్కడికో వెళ్ళాలనిపించింది, వెళుతున్నాను అని చెప్పాడు. ఇంకొక ప్రయాణం చేయడం మొదలుపెట్టి ఈ యువకుడు వెళుతూనే ఉన్నాడు. మరికొంత దూరం పోయిన తరువాత మరి యువకుడు తనను ప్రశ్నించాడు. అనుకోని విధముగా తన స్నేహితుడయ్యాడు. తన స్నేహితుడు తన గురించి తెలిసిన వ్యక్తి తనను ప్రశ్నించాడు. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికి వెళుతున్నావు, వచ్చి నా ఇంట్లో సేద తీరుతావా అని ఆ వ్యక్తిని ఆ యువకుడిని తన స్నేహితుడు అడిగినప్పుడు ఆ యువకుడు, లేదు నాకు ఇంకను సమయం ఉన్నది, నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళలేము అని ఆ యువకుడు ఆ స్నేహితుడికి చెప్పి వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా అర్ధరాత్రి సమయం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆ యొక్క రోడ్డు మార్గ మధ్యంలో ఉండగా వారందరూ కూడా ఈ వ్యక్తిని చూశారు. ఆ దొంగలు ఈ వ్యక్తిని చూసి, ఎలాగైనా సరే ఏదో ఒకటి ఈ వ్యక్తి దగ్గర ఉండవచ్చు, తనను కొట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపాదన లేక ఆ డబ్బును చేజిక్కించుకుందాం అనుకుని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, మర్యాదగా నీ దగ్గర ఉన్నటువంటి సంపదను ఇస్తావా లేకపోతే చస్తావా అని ఆ యువకుడిని ప్రశ్నిస్తే, ఆ యువకుడు తన దగ్గర ఏమీ లేదని చూపించి, నా దగ్గర ఏమీ లేదు, కావాలంటే నా ప్రాణం మాత్రమే తీసుకో అని చెప్పి ముందుకు నడవసాగాడు. ఆ దొంగలు కూడా నన్ను ఏమీ చేయలేదు, ఇంకా నడవసాగాడు. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యువకుడు ఆ 3 వ్యక్తులకి కూడా ఎక్కడికి వెళుతున్నాను, దేనికోసం వెళుతున్నాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. తను ఎక్కడికి వెళుతున్నాడు, దేనికోసం వెళుతున్నాడు అనేది కేవలం ఆ యువకుడికి మాత్రమే తెలుసు, మరెవరికి కూడా తెలియదు. ఆ గమ్యం ఎక్కడ ఉన్నది, ఆ గమ్యం ఎక్కడ ఆగిపోతున్నది అన్న విషయము ఆ యువకుడికి మాత్రమే తెలుసు. అదే విధముగా దేవుని నమ్మిన వ్యక్తులకు, దేవుని సృష్టించే
గమ్యము చేరడానికి దాదాపు 33 సంవత్సరాల పాటు క్రీస్తుతో ప్రయాణం చేసింది. ఆ క్రీస్తు మరణించిన తరువాత కూడా ఆయన యొక్క మాటలు గ్రహించిన ఆమె గమ్యం తెలుసు కనుకనే ఆమె ఇంకను శిష్యుల యొక్క చేయి వినాడకుండా ఆ శిష్యుల దగ్గరకు పిలిచి, నా సమయం ఆసన్నమైనది, రండి అని చెప్పి వారందరూ ఒక చోటుకు చేర్చి ప్రార్థన చేసింది తెలియదు కదా. మన కథోలిక విశ్వాస చరిత్ర ఒకసారి చూసినట్లయితే కనుక మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని దాదాపు 1950వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున 12వ భక్తినాథ బాబు గారు అధికారపూర్వకంగా ప్రకటించడం, ఆమోదించడం జరిగింది. అంటే అధికారపూర్వకంగా మరియమాత భౌతికంగా కాదు, ఆత్మపరంగా కాదు, ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరింది అన్నటువంటి గొప్ప సందేశాన్ని 12వ భక్తినాథ బాబు గారు నవంబర్ 1వ తారీఖు 1950వ సంవత్సరంలో ప్రకటించారు. దానికంటే ముందుగానే కథోలికులకు తెలుసు, శిష్యులు కూడా ప్రకటించారు. అదే మరియమాత భౌతికంగా గాను మరి ఆత్మపరంగా గాను ఈ లోకం నుంచి పిలువబడింది. గబ్రియలు దూత ఒకసారి మరియమాత దగ్గరకు వచ్చి చెప్పింది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భమందు ఒక శిశువు జన్మించబోతున్నాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టింది. మరొకసారి అదే గబ్రియలు దూత మరియమాత దగ్గరకు వచ్చి ఆమెకు ప్రకటించింది, నీవు ఆత్మ శరీరాలతో ఈ లోకం నుండి ఎత్తుకెళ్ళబడుతున్నావు, సిద్ధపడు అని చెప్పినప్పుడు ఇది చరిత్రాధారంగా చెప్పబడుతున్న విషయాలు. అప్పుడు మరియమాత 12 మంది శిష్యులకు కూడా ఆహ్వానం పంపినారు. నా సమయం ఆసన్నమైనది, నా యొద్దకు రెండు అని. అందరూ వచ్చారు, కేవలం థోమస్ వారు మాత్రం రావడం కుదరలేదు. అప్పుడు థోమస్ వారు ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్నారు. ఆయన వెళ్ళడం కుదరలేదు. కానీ ఆయన చేరే సమయానికి మరియమాత మరణించడం జరిగింది. మరియమాత భూస్థాపితం చేయడం జరిగింది. భూస్థాపితం అంటే మన ప్రస్తుత కాలంలో భూమిని తొమ్మిది భూస్థాపితం చేస్తాం. కానీ అప్పుడు యూదుల కాలంలో ఆ రోజుల్లో వాళ్ళ సంస్కృతి ప్రకారం ఒక గృహములా నిర్మించి ఆ రాతి గృహలో వాటిని భద్రపరిచారు. తరువాత థోమస్ వారు సమయం వచ్చేసరికి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నేను తల్లిని చూడాలి, తల్లి యొక్క ముఖాన్ని దర్శించాలి, ఆ తల్లిని నేను చూసి ఆమె ఆశీర్వాదాలు పొందాలి, ఎలాగైనా సరే ఈ సమాధిని తెరవండి అని అడిగినప్పుడు వారి శిష్యులందరూ కూడా కలిసి ఆ సమాధిని తిరిగి చూసినప్పుడు ఆశ్చర్యం. అక్కడ కేవలం క్రీస్తు ప్రభు మరణించిన తరువాత ఏ విధంగా వస్త్రాలు మాత్రమే ఉన్నాయో అదేవిధంగా మరియమాత వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. థోమస్ వారు క్రీస్తుకు ఇచ్చినటువంటి సాక్ష్యం. మరియమాత ఈ లోకం నుండి తన శరీరము ఆత్మలతో సహా పరలోకం వెళ్ళింది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం చరిత్ర మనకి ఏమీ చెప్పనవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనేది భౌతికత్వానికి సంబంధించింది. మరియమాత భౌతికంగా మరణించింది అని గ్రహించినా సరే ఆమె క్రీస్తు ప్రభు అనే మోక్షారోపణ చెందింది. క్రీస్తు ప్రభు మోక్షారోపణ చెందితే మరియమాత మోక్షారోపణ చెందింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మరణానికి అంతం లేదు, ఆమెకు ఆత్మకు అంతం లేదు అని చెప్పడానికి శ్రీ సభ ఇచ్చిన గొప్ప సాక్ష్యమే మరియమాత శరీర ఆత్మలతో పరలోకం చేరడం. మరి రెండవది, ఆమె ఎందుకు ఈ లోకం నుండి పరలోకానికి మోక్షారోపణ చెందింది అంటే ఆమె శరీరము పరమ పవిత్రమైనటువంటి శరీరం. ఆమె శరీరం ఏ విధంగా పరమ పవిత్రం చెందింది అంటే ఆమె దైవ కుమారుడి యొక్క శరీరానికి ఒక నిలయముగా మారింది కనుక, ఆమె యొక్క గర్భము దైవపుత్రునికి ఒక నిలయముగా, ఒక గృహగా, ఒక ఇంటిగా, ఒక గృహంగా మారింది కనుకనే ఆమె శరీరము పరమ పవిత్ర శరీరంగా కొనియాడబడింది. ఆమె యొక్క స్తనములతో దైవ కుమారునికి పాలు చూపించింది. ఆమె యొక్క చేతులతో దైవ కుమారుని మంచిగా
కనుకనే ఆమె యొక్క శరీరము పరమ పవిత్ర శరీరము. ప్రియ దేవుడిగా ఈ దైవ కుమారునికి రక్త మాంసాలు పంచినటువంటి ఆమె శరీరం పరమ పవిత్ర శరీరం కనుక అది మోక్షారోపణ చెందింది. మూడవది మోక్షారోపణము సైతాను పైన దుష్టుల పైన విజయం సాధించడం. ప్రియ దేవుడిగా పాపరహితమైనటువంటి మరియ మాత పాపానికి జీతం మరణమని తెలిసి ఆ పాపంలో పడకుండా భౌతిక శరీరాన్ని దేవునికి అర్పించి ఆత్మతో సహా పరలోకానికి ఏదించింది. అందుకే ఆమె శరీరము ఆత్మ ఎడబాటు లేదు అని మనకు చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. ఎడబాటు అంటే మీ అందరికీ తెలుసు. ఒక భార్య ఒక భర్త దూరం అయితే ఆ ఎడబాటు ఎలా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. ఒక కుటుంబీకుడు తన కుటుంబంతో దూరం అయితే ఆ ఎడబాటు ఏంటో ఆ కుటుంబీకులకు మాత్రమే తెలుసు. తన తోబుట్టులు తన దూరం అయితే ఆ ఎడబాటు ఏంటో ఆ తోబుట్టుల మధ్య మాత్రమే తెలుసు. కానీ మన శరీరం మన ఆత్మకు దూరం అయితే, మన ఆత్మ మన శరీరానికి దూరం అయితే ఆ ఎడబాటు భరించలేని ఎడబాటు. ఏదేమన్నారు ఒక్కసారి మనం చూస్తూనే ఉంటాం. మనకి వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చిందంటే అవి భరిస్తూ వాటి గురించి ఆలోచిస్తూ మన వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోతూ, ఏదైనా సమస్య వస్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ రోజు ఏంటి, ఈ సమయం ఏంటి, ఏ సమయంలో మనం ఉన్నామన్నీ మర్చిపోతుంటాయి. ఎడబాటు అలాంటి. ప్రియ దేవుడి ద్వారా అటువంటిది నీ శరీరము నీ ఆత్మ నీ ఎడబాటు పోయింది అంటే, అది ఎడబాటుకి లోనైంది అంటే కనుక దాన్ని సాధించడం చాలా కష్టం. అందుకే మరి మాట తన భౌతిక శరీరానికి ఎడబాటు పొందలేదు, ఎడబాటు లోబడలేదు. ఎందుకంటే ఆమె శరీరము ఆత్మ రెండు కూడా ఒకేసారి నుండి పరలోకానికి ఎత్తపడ్డాయి కనుక ఆమె ఎడబాటు లోబడలేదని చెప్పబడుతుంది. ప్రియ దేవుడి ద్వారా ఈ మోక్షారోహణం దేవుడి కృపకు మహత్తర సాక్ష్యం అని చెప్పాలి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 36 మరియు 39 వచనాలు చూసినట్లయితే కనుక అక్కడ మనం చదువుతున్నాం. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచి విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసువు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. నా తండ్రి నాకు వసువు ప్రతి వాడు నా యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. ఆయన నాకు వసిగినది ఏది పోగొట్టుకొనక అంతిమ దినమున దాన్ని లేపునని నన్ను పంపిన వారిని చెంచము. గ్రహించండి ప్రియమైన క్రీస్తు ప్రభు పలికిన మాట. నన్ను నమ్మిన ప్రతి వాడికి కూడా, నా తండ్రి నాకు వసిగిన ప్రతి వాడిని కూడా నేను ఎడబాయను, నేను తను విడిచిపెట్టను, తను నాతో ఉంటాడు అని చెప్పి క్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అంటే మరియ తల్లిని తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుకు తల్లిగా ఇచ్చాడు కనుక ఆయన సాధారణ మానవుడిని ఎడబాయని చెప్పిన వాడు తల్లిని ఎలా విడిచిపెడతాడు? సాధారణ మానవుడు పాపంలో పడినా, సాధారణ మానవుడు పాపంలో జీవించినా క్షమించే ఆ తండ్రి దేవుడి కుమారుడు క్రీస్తు తన తల్లిని ఏ విధంగా విడిచిపెడతాడు? 39వ వచనం చెప్పబడింది. ఆయన నాకు వసిగినది ఏది పోగొట్టుకొనక అంతిమ దినమున దాన్ని లేపునని నన్ను పంపిన వారిని చెంచము. చూడండి క్రీస్తు ప్రభువుకి అత్యుత్తమగా తండ్రి దేవుడు వస్తుంది ఏంటి? మరియ తల్లి గర్భం. అటువంటిది మనం భావించవచ్చు. కనుక మరియ తల్లిని ఏనాటికి చేయి విడుదలకుండా క్రీస్తు ప్రభు ఈ లోకం నుండి ఆమెను తీసుకువెళ్ళాడు. అదే విధముగా క్రీస్తుతో నిరంతర సహవాసం ఉండడానికే మరియ మాత్రం ఈ లోకం నుండి ఆయన తీసుకువెళ్ళాడు. నిరంతర సహవాసం. ఈ రోజుల్లో గమనిస్తే తల్లిదండ్రులు మరి బిడ్డల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయంటే, ఆస్తి ఉన్నంతకాలం మనతో ఉంటారు, అవసరమంత కాలం మనతో ఉంటారు. ఒకసారి అవన్నీ మన చేతిలోకి వచ్చినాయి అంటే మీకు తెలుసు అదే గమనించండి. కానీ క్రీస్తు ప్రభువుకి తల్లి మరియ మాకు ఏ ఆస్తి ఇవ్వలేదు. ఇచ్చినటువంటి ఒకే ఒక ఆస్తి మంచితనము, దైవగుణము మరియు తనకి ఇచ్చిన జన్మం. అంతకంటే గొప్పది ఆయనకి ఏమి అవసరం లేదు కనుకనే ఆయన ఆమెను విడనాడలేదు. అందుకే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట చెప్పబడింది. 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను వెళ్ళినచో నీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలములనే మీరును ఉండునట్లు
ప్రభువు శిష్యులకు ఇస్తున్నటువంటి మాట. నేను వెళ్ళినదే తప్ప మీకు నివాస స్థలం ఏర్పాటు చేయడం కష్టం. నేను ఎక్కడ ఉంటానో అక్కడే నీకు కూడా ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయదు. ఎందుకంటే నేను స్థలమునే మీరు ముందునట్లు నా యొద్దకు చేర్చుకుంటున్నాను చెప్తున్నాడు. మరి శిష్యుడు తనతో 3 సంవత్సరాల పాటు ఉన్న శిష్యులనే క్రీస్తు ప్రభు విడనాడినప్పుడు తనకు జన్మనిచ్చిన తల్లి, తను నడిపించిన తల్లిని ఏ విధంగా ఆయన చేర్చినాడు. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరుల, మరియ మాతకు తెలుసు ఆమె చేరుకునే గమ్యస్థానం ఎక్కడ ఉన్నది. మరియ మాతకు తెలుసు ఆమె ఏ స్థితిలో దేవుడి చెంతకు చేరాలి. మరియ మాతకు తెలుసు ఎలాగైనా సరే తండ్రి దేవుడు తన్ను ఒక మహిమానంద స్థితికి చేరుస్తాడు. అందుకే ప్రభు, నేను నీ దాసురాలు, నీ చిత్తము నా జీవితం నెరవేరుగాక అని చెప్పింది. ఇది ఒక ఆకస్మిక సంఘటన కాదు, కానీ ఒక సంపూర్ణ సమర్పణ జీవితానికి ఒక నిజమైన సాక్ష్యంగా చెప్పబడుతుంది. కనుక ప్రియదేవులారా, తన మదినే మందిరంగా మార్చినటువంటి ఆత్మమూర్తి మరియ తల్లి మన జీవితంలో ఒక సుమాతృకగా ఉంటుంది. కనుక ఆమెకు మోక్షారోపణ, మన యొక్క మోక్షారోపణకు ఒక మార్గదర్శకం కావాలి. మనం మరణించిన తరువాత మన శరీరంతో పాటు పరలోకానికి ఎక్కడైనా కానీ మన ఆత్మ అయినా సరే పరలోకానికి చేరగలగాలి అంటే మరియ తల్లి ఒక ఆదర్శమూర్తిగా మన జీవితంలో ఉండగలగాలి. ఆమె ఈ యొక్క భౌతిక శరీరం స్వాతంత్రం సాధించింది అని చెప్పుకుంటుంది. ఒక నిజమైన వాక్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రియదేవులారా, స్వాతంత్ర్యం అనేది మానవుడు సాధించేది కాదు, సాధించుకునేది. నిరతము తన జీవితంలో గుర్తుంచుకోవాలి. మరి దాన్ని వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ కాగలగాలి. అలా అలా ఎక్స్పీరియన్స్ కాలేనప్పుడు స్వాతంత్రం మనం చెప్పలేము. కదా, మరియ తల్లి కూడా ఈ భౌతిక శరీరం నుండి ఈ పాపపు లోకం నుండి స్వాతంత్రం పొంది పరలోకానికి చేయాలి. అదే విధంగా ఈనాడు మనం భారతీయులందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం అనగానే అనేక మంది అనేక మాటలు చెప్పుకుంటున్నారు. స్వాతంత్ర్యం నిజంగా మనకు ఉందామా ఆలోచించాలి. ఆగస్టు 15వ తారీఖు 1947వ సంవత్సరం అర్ధరాత్రి దాదాపు మనం స్వాతంత్ర్యం పొందామని చరిత్ర చెబుతుంది. మనకి రాజ్యాంగం కూడా మనం చెబుతుంది. కానీ 1950 జనవరి 26వ తారీఖు రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఎన్ని హక్కులు ఇచ్చింది? 6 7 7 హక్కులు ఇచ్చింది. మొత్తం 7 హక్కులు ఇచ్చింది. తరువాత జనతా ప్రభుత్వం 7వ హక్కు ఆస్తి హక్కును దాన్ని ఒక స్థిర హక్కుగానే మార్చి 6 హక్కులు ప్రాథమిక హక్కులుగా చెప్పింది. ఈనాడు మనందరము కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని మనందరము కూడా ఈ యొక్క హక్కులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి ఏంటంటే, మిగతా 6 హక్కులు ఏంటంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిషేధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, విద్యా సంస్కృతికు, రాజ్యాంగ పరిహారం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 6 హక్కులు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే కనుక ప్రతి మానవుడు కూడా సమానమని చెబుతుంది. ప్రతి మానవుడు కూడా తన యొక్క వ్యక్తిగత వికాసాన్ని ప్రకటించుకునే హక్కు ఉందని చెబుతుంది. ప్రతి మానవుడు కూడా తన మతాన్ని ప్రక్కవారితో పంచుకోవచ్చు. తన హక్కును పబ్లిక్ లో అందరి ముందు కూడా ప్రకటించుకోవచ్చు. ప్రతి మానవుడు కూడా కుదిరినంత చదువుకోవచ్చు. రాజ్యాంగ పరిహారం ఇచ్చేది ప్రతి మానవుడి యొక్క ప్రాణాలను కాపాడుతుంది. కానీ ఈరోజు ఈ హక్కులన్నీ మన మధ్య ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. కుల మత వర్ణ భేదాలతో ఈ హక్కులన్నీ కూడా కనిపించడం లేదు. మనందరం కూడా స్వతంత్రం కోసం కాకుండా స్వతంత్రానికై మనం పాటుపడగలం. స్వతంత్రం కోసం కాదు, స్వతంత్రానికై మనం పాటుపడాలి. ఈ యొక్క స్వాతంత్ర్యం అనేది మానవుడు మనస్ఫూర్తిగా, మానవుడు తన యొక్క వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ కాగలటువంటి స్వాతంత్ర్యం లేదు. ఒకవేళ నువ్వు నేను ఈ కుల మత వర్ణ భేదాల వల్ల తేడా చూపించగలిగితే మనం ఆ రోజు హక్కు కోల్పోయినట్టే. మనం ఒకవేళ ప్రక్కవారిని కుల మత వర్ణ భేదాలతో చూసినట్లయితే వారి హక్కును మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనం స్వతంత్రులు అని చెప్పలేము. ముఖ్యంగా భారతదేశంలో ఉత్తర భారతదేశం అని, దక్షిణ భారతదేశం అని, మధ్య భారతదేశం అని చెప్పి వేరు తేడాలను చూస్తుంది. ఇలా చూసేటప్పుడు
ఎక్కడ కూడా ఒక భాష మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా నా భాషే గొప్ప, నా భాషే గొప్ప అని చెప్తూ ఉంటారు. మరి అందరూ ఇదే ఉంటారు, పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఈ యొక్క భారతదేశ పుణ్యభూమి అనేక మతాలకు, అనేక భాషలకు జన్మనిచ్చినటువంటి భూమి. ఈ భూమిలో జీవించే ప్రతి వాడు కూడా ఒకే భాష మాట్లాడటం చాలా కష్టం. అటువంటి స్థితిలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడేటప్పుడు ఏ భాష తెచ్చు, ఏ భాష తప్పు అని చెప్పలేదు కదా. మరి ఇటువంటి సమయంలో మనందరం కూడా ఒకరినొకరు గౌరవించుకున్నట్లయితే వారి స్వాతంత్ర్యానికి మనం అందరం కలిగించిన వాళ్ళు అవుతాం. మన యొక్క వ్యక్తిగత జీవితానికి ఎడబాటు అందరం వాళ్ళు అవుతారు. కనుక ఈనాటి దివ్య బలి పూజలో మరే మాట మనకు ఉదాహరణగా ఉంటూ భారతీయులుగా మనందరం ప్రక్కవారిని గౌరవించగలిగే విధంగా, ఎటువంటి కులం, మతం, వర్ణం భేదం లేకుండా అందరినీ గౌరవించే విధంగా దేవుడు మనకు దారి చూపారు. ముఖ్యంగా ఈ కష్టకాలంలో ఈ కరోనా వైరస్ మనందరి మధ్య తాండవం చేస్తున్న సమయంలో ఈ కరోనా వైరస్ బారిన పడిన ప్రతి వారిని కూడా ఎటువంటి భేదాలు లేకుండా, అది కథోలికులు కావచ్చు, కథోలికేతరులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా సరే వారందరినీ కూడా దేవుడు కాపాడాలి. వారందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయాలి. ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర నామమున మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకత్వము మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు కారణంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగా అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరముతో ప్రాణమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి సంపూర్ణ కృపామయ్య, నీకు వేలాది వందనాలు, స్తోత్రం తండ్రి. ఆనాడు తల్లి మరియా ఇదిగో నీ దాసురాలని తన సంపూర్ణ జీవిత అర్పణ చేసిన క్షణం నుంచి కడవరకు తోడు నడిపించి దేవా మీకు స్తోత్రం. అదే విధముగా ఈ సంవత్సరం అంతా మాకు తోడు నీటిగా ఉండి ఏ అపాయం కలగకుండా సంపూర్ణ ఆయురాలకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినమున మీ సన్నిధిలో ఉండి మోక్షోహర పండుగ జరుపుకొచ్చుండగా మా యొక్క విన్నపములను, మా కోరికలు, మా కలుపును మీకు ముందుచు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉదయమయ సర్వేశ్వర, మా తెలుసు పాలన ఫ్రాన్సిస్ పాప గారిని, మా మేఘరాజ పాలన జోసఫ్ కాచరా పీఠాధిపతులను, మా విచారణలు మాధోసఫ్ గారిని, వారికి సహాయపడుతున్న మఠ కన్యలను, గుడి పెద్దలను, ఉపదేశాలు ఆశించి జీవించండి. మీ చంద్రులంతా వారు చెప్పే ప్రతి కార్యం కూడా మీ చిత్తానుసారం నెరవేర్చే భాగ్యాలను దయచేసి మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యంతో వారిని ఏకతాటి నడిపించే భాగ్యం వరకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉదయమయ సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేకంగా మరియు మాత్రము మోక్ష మహోత్సవం సందర్భంగా మా యొక్క దేశాన్ని కూడా ప్రభుత్వం సమర్పిస్తున్నాను. ప్రత్యేకంగా మా యొక్క గ్రామంలో అనేక మంది ప్రభుత్వ యొక్క కరోనా మహమ్మారికి బానిస అయిపోయినారు తండ్రి. ప్రభు బారిన పడి ప్రభు అనేక మంది ఇబ్బందులు దొరుకుతూ ఉండగా ప్రత్యేక మా గ్రామం యొక్క అనారోగ్యం లేని ప్రతి బిడ్డని సమర్పిస్తున్నాను తండ్రి. ఈ చల్లని ఆరోగ్య హస్తంతో ఆనాడు ఈ విశ్వాసాన్ని చేకూర్చగలిగిన గొప్ప యేసయ్య, ఈ చల్లని ఆరోగ్య హస్తంతో ఆ బిడ్డలు తాకి వారికి స్వస్థవరములను గ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా తండ్రి, మేము అడిగి ఉన్నామయ్యా మంచి వర్షాలు దయచేయమని. ప్రభు మీ చిత్తానుసారముగా ఆ యొక్క నాటువేగా మంచి వర్షంలో కనిపిస్తూ తండ్రి. అదేవిధంగా ప్రభావం మేము అడుగుచున్నాం మీ చిత్తానుసారముగా. మేము ఇప్పటివైపడి కష్టానికి మంచి ఫలితాన్ని ఇచ్చాం. అదేవిధంగా నిర్వహణలో కూడా మేము పడిన శ్రమకు మంచి ఫలాన్ని ఇచ్చి 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా మీకు గొప్ప మహిమను పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని అందరికీ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు
ప్రభువా తండ్రి ప్రత్యేకముగా మా యొక్క ప్రార్థన సహాయం కోరినటువంటి పౌరులు యేసుపాదు వారి కుటుంబము, ఇలపర్తి రాజు వారి కుటుంబము, సునలగడ్డ మురళి వారి కుటుంబాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. మీ చల్లని ఆరోగ్య హస్తంతో ఆ కుటుంబం ఏ తలంపుతోనైతే జీవ బలుపులు కొనియాడుచున్నారు, మీ యొక్క చిత్తానుసారంగా ఆ యొక్క మనల్ని ఆరాధించి మీ దివ్య కుమారుని ద్వారా వారి వర్ణను వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా తండ్రి, ఈ యొక్క సమయంలో పొరపాటి జ్ఞానమ్మ వారి కుటుంబాన్ని సమర్పిస్తున్నాను తండ్రి. పొరపాటు యేసుగా వారి కుటుంబానికి సమర్పిస్తున్నాను తండ్రి. నీ చల్ల ఆగ్రహంతో ఈ కుటుంబాలను ఈ రోజు వరకు కూడా చల్లగా దీవించున్నావు తండ్రి. అదే నిర్మలో కూడా మీ శక్తి, మీ జ్ఞానాన్ని, మీ వివేకాన్ని, మీ రక్షణకి ప్రసాదించి ఏ ఒక్క క్షణం కూడా వారు చేయకుండా మీ పవిత్రమైన విశ్వాసం పాటు నడుస్తూ నడిపించే భాగ్యం వారికి దయచేయండి. దేవుడి వారు చేసే ప్రతి పనులు కూడా తోడేటిగా నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మరియా మార్కు సామార్ ప్రభు ప్రత్యేకంగా సమర్పిస్తున్నారు. ఆ కుటుంబం మీరు చేసిన ప్రతి మేలు పొందిన తెలుపుకొచ్చి మీ చంద్రవరంతో ప్రభు వారు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు మీ చిత్తాంతర భాగ్యం వరకు దయచేయండి తల్లి. మరి ఎవరే వారు కూడా ఎల్లప్పుడూ కూడా మీ చిత్తానికి లోనై మీ చిత్తాంతర భాగ్యం వరకు దయచేయండి. దేవుడి వారి కుటుంబం మరణించినటువంటి ప్రభు కుటుంబ సభ్యులందరినీ కూడా మీ దివసంలో చేసి వారి ఆత్మకి విశ్రాంతి దయచేయండి. ప్రత్యేకంగా మరి ఎవరికి వారి కుటుంబంలో మరణించండి ఆత్మకి విశ్రాంతి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, ప్రత్యేకంగా అసంశ బెస్సవచ్చి మీరు ప్రావెల్స్ని సమర్పిస్తున్నారు తండ్రి. ప్రభువా ఒకనాడు మా అందరికి తల్లిగా ఆ యొక్క బిడ్డలందరినీ కూడా ఒక తనబడిలో భద్రపరుచుకుని ఆ యొక్క విశ్వాస వ్యాప్తిలో తోడ్పడిన ఆ తల్లిని ఎల్లప్పుడూ దీవించయ్యా. తండ్రిని కృపావరణతో ఆ యొక్క ప్రావిన్స్ కి అధిపతి ఫాదర్ చార్ల్స్ ఫెర్నాండెస్ గారిని, ఫాదర్ సిరన్ గారిని, ఫాదర్ విక్టర్ గారిని వీరందరినీ కూడా ఆశ్రయించి ఈ చల్లని కృపావరణంతో ఏ యొక్క బాధ్యత వారికి అప్పచెప్పినారు ఆ బసంగా నిర్వర్తించి భాగ్యం వారికి దయచేయండి. వారు చెప్పిన ప్రతి కార్యక్రమము కూడా మీ విశ్వాస వ్యాప్తిలో అది సఫలీకృతమయ్యే భాగ్యం వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జోసఫ్ మార్క్ వారి కుటుంబాన్ని ప్రభావం సమర్పిస్తున్నారు. మరియా, ఫిలిప్, సారా, నతాషా వారి కుటుంబాన్ని సమర్పిస్తుండగా ఈ చక్కని కృపల ద్వారా ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులకు విధేయతగా జీవించి ఆ బిడ్డలు తమ యొక్క బాధ్యత నిర్వర్తించి మాకు దయచేయండి. ఆ కుటుంబంలో యొక్క శాంతి సమాధానం గ్రహించండి తండ్రి. నీ చల్లవరణతో వారు చేపట్టే ప్రతి కార్యం కూడా సఫలీకృతమయ్యే భాగ్యాలకు దయచేసి వారు ఏ తలంపుతోనైతే ఈ పరిశుద్ధ దివ్య పూజని కొనియాడుచున్నారు ఆ యొక్క చిత్తాన్ని వచ్చి భాగ్యం వరకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా తండ్రి, నరశక్తి అనిల్ మరియు గాబ్రియల్ వారి కుటుంబాన్ని సమర్పిస్తున్న తండ్రి. ప్రభువా వారి యొక్క ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. మీ చిత్తానుసారంగా మీరు వారికి తోడుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అదే దేవుడు వారికి తోడుగా ఉండి ఏ అపాయం గురి కాకుండా ఏ అనారోగ్యం వారి దరి చేరకుండా మీ రక్షణలో వారి భద్రపతి నడిపించండి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆస్వాదించండి. వారి చెప్పిన ప్రతి కార్యం కూడా సఫలీకృతమయ్యే భాగ్యం వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక క్షణం కళ్ళు సొంత వస్త్రాల కోసం ప్రార్థన చేద్దాం. దయా సంపూర్ణ మా పనులు తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యం మాకు పలికినారు. అడుగులు నీకు వస్తపడును అని ఈ పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకం ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఆహారం కొరకు అడగా మన్నాని కల్పించావు తండ్రి. నీ కొరకు దాహమై అడుగుచుండగా వారికి రాతి మనని నీరు ఇచ్చిన తండ్రి. మరి ప్రభు ఈరోజు మేము మాకు దీని విన్నపాలను మీ చిత్తానుసారం మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ కూడా మీ చిత్తాన్ని చిత్తముగా మాకు దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. హృదయం
మరి సర్వశక్తి సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థింపుము. యుక్తము న్యాయము ధర్మము రక్షదాయకము ఏలైనా దేవమాత మరియమాత ఈనాడు మోక్షోపమాయనము క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీ సమతులకు పొందవలసిన పరిపూర్ణతకు ఈమె మోక్షలోపం ఆరంభంగాను సుఖసూచకముగాను ఉన్నది. ఈ విధంగా ఈ లోకమందు యాత్ర చేయని ప్రజలకు ఆశా జ్యోతిగాను దుఃఖ భాగలను మా ఊరటగాను గడించున్నది. జీవనకర్తయు మీ కుమారుడు యేసు క్రీస్తును అతిశయ విధమున మానవరూపున కలిగిన ఆమె శరీరం సమాజంలో శిథిలముందుట మీకు ఆమోదయోగ్యము కావున నేను దూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించు మీ ప్రస్తుతి చేయుగా ఎట్లనగా ఈనాడు ఆయన ప్రార్థన సహాయం అడిగిన వారి ప్రతి కుటుంబాన్ని అతి ముఖ్యంగా మనం నివసిస్తున్న భారతదేశాన్ని మరి తల్లి ద్వారా తన దివ్య కుమారి సమర్పిస్తుంది. మన దేశాన్ని ఈనాడు మరణిస్తున్నటువంటి మహమ్మారి నుంచి విడుదల చేయడం, అతి ముఖ్యంగా మన గ్రామంలో అనారోగ్యం పోయిన ప్రతి బిడ్డను కూడా విడుదల చేయడం. పావనపిత మీరు నికముగా వ్యక్తులు మీ సృష్టి అంత విమర్శించిన ఏడండి కుమారు మాత్రమని యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ భావన సమస్త జీవం కోసం పవిత్రపరచున్నారు. ప్రపంచమాధ్యంతము సూర్యోదయం సూర్యాస్తమం వరకు మీ నామమును నిర్మలమైన
నెరవేర్చుటకై ప్రజలలో నిరతము పిలుచుచున్నారు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడుతున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరణము కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ఆరవబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుధ శ్రవణను అద్భుతమైన ఉపకారములను మోక్షాలను స్మరించు. వారి మరలా వేయించేది రుచించి మేము ఈ పవిత్ర జీవన వలని కృతజ్ఞతని కల్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సమేపకానికలు వీటితో వీక్షింపబృతమాలుచున్నాము. వారి మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచు మీ కుమారు వలని స్వీకరించుము. మేము వారి స్నేహత్వంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగా. నీవు ఎదుగున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతో ధన్యులైన మీ అపోస్తులతో వేద సాక్షులతో పురిత విన్సెంట్ పల్లోటి గారితో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష మార్గములకు వారసులు చేయి. ఎవరైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, ప్రపంచం మమ్మ మీతో సఖ్యపరిచి పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించడం ప్రతిమాలుచున్నాం.
ఈ లోపల యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులు ప్రేమించడం ముఖ్యంగా సర్వేశ్వర ఈనాడు అసంస్కృత బెస్సర్ వచ్చి మేరీ ప్రావిన్స్ లో పనిచేస్తున్న గురు పొంగలందరినీ దీవించి వారు చేయు ప్రతి పని ఎందుకు కూడా వారి సేవలందుకు కూడా మీరు తోడు నీడగా ఉంటూ వారు అందించిన సేవలను మీరు కావలసిన బలాన్ని శక్తిని దయచేపట్టి వారు కోరుచున్నాం. మీ చిత్త ప్రకారం మీ సంపూర్ణ చర్యలు మీ ప్రజల మనవులను ఆరాధించు. ముఖ్యంగా సర్వేశ్వర ఈనాడు దివ్య బలి పూజ జరిపిస్తున్నటువంటి పౌరు యేసుపాద గారి కుటుంబాన్ని, కోరపాటి జ్ఞానం గారి కుటుంబాన్ని, మార్పు సమ్మర్ గారి కుటుంబాన్ని, మరియా గ్రెగోరిస్ వారి కుటుంబాన్ని, సుజానియా వారి కుటుంబాన్ని దీవింపు. మరియు నర్సెట్టి గావ్య గారి కుటుంబాన్ని దీవించి వారి కుటుంబాలలో కావలసినటువంటి శక్తిని సామర్థ్యాలను ముఖ్యంగా ఈ కష్టకాలంలో ఈ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ దయచేసి వారి కోరుచున్నాం. దయగల తండ్రి నరదర్శన చర్యన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోను. అసంస్కృత ప్రశ్న వచ్చి మేరీ ప్రావిన్స్ లో మరణించే గురు పొంగుల ఆత్మను ఆశీర్వదించు. మీ ప్రేమ మీలో వింటున్న వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొని మరియు ఫిలిప్ అని మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొని తనను మీ రాజ్యంలో చేర్చుకొని మేము నాకు చేరి ఈ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం. అతని ద్వారా నీ సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. భగవంతునికి వందనాలు తెలుపుకుంటా. తల్లి మరియు మనందరికీ ఆదర్శమూర్తిగా ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మనకు ఎంతో సహాయపడుచున్నది. దేవుడుగా మన దేశం ఈరోజు మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే ఆనాడు ఆ యొక్క దేశ నాయకులు మన కోసం శ్రమించిన ఫలితం. ఈరోజు మనం కూడా బాధ్యతగా జీవిస్తూ అందరం కూడా స్వతంత్రంగా జీవించిన భాగ్యం దయచేయమని, అతి ముఖ్యంగా మన దేశాన్ని, అతి ముఖ్యంగా మన గ్రామాన్ని ఈ కరోనా మహమ్మారి నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణ ఆరోగ్యంతో దీవించమని మన ప్రభుత్వ ప్రార్థన ద్వారా మరి తల్లి యొక్క సహాయం కోరుకుంటూ వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యంత్రము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశపెట్టక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా అంత్య కీడులను మమ్మల్ని రక్షించుము. మా ఇరువురు మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహములను మేము పాపములు పవిత్రమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయి. మేము మోక్షానందములు మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. సమాధానం ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసువ విశ్వాసమును ప్రాక్షించుము. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల మాకు దయ చూపండి, దయ చూపండి, దయ
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ప్రభు విందులో పాలు పంచుకొనడానికి ఆహ్వానింపబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేదు, నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరమును మనకు తెచ్చి ప్రసాదించుగాక. ఆమేన్. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను రక్షించండి, నా కృతజ్ఞతలను స్వీకరించండి, నన్ను కడగండి, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, నా ప్రార్థనను ఆదరించండి, నన్ను దాచుకోనండి, చేయకండి, మీరు నన్ను కాపాడండి, మీరు నన్ను తెచ్చుకోనండి, రాచేయండి, నేను మీకు స్తుతించునుగాక. ఆమేన్. మహామహోన్నతుడైన మన యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళలోకి వచ్చినారు, నా ఎముకలన్నీ ఏడ్చినారు అని దేవుని వారి నుంచి పూర్వకాలమందు దావీదు నిర్దేశించి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగములను విచారించి తలంపుచే ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనే విస్తృత పుణ్యతలు నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయ అవతరింపవలని నా మంచి చేసుగా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకిడి వారి కర్మలను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టము చే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమరణం సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడుగాక. వారి ఆత్మలు నిండ ఫలవంతమగుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును
మీ అందరికీ కూడా ఈనాడు మరియమాత మోక్ష రోపణ మహోత్సవ శుభాకాంక్షలు మరియు భారతదేశం 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి తనకి దివ్యాస్తాలతో ఆశీర్వాద దండిగా వెండిగా కురిపించునుగా. ఈ దివ్య బలి పూజ ముగియగానే దయచేసి గమనించండి, ఇది కేవలం ఆన్లైన్ దివ్య పూజ మాత్రమే. ఈ దివ్య బలి పూజ ముగియగానే దేవాలయం ఎదుట మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుంది. త్రివర్ణ పతాకం ఎగురవేయగానే మన జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. కనుక మీ గృహాల్లోనే ఉండి ఆలపించి మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదుము. ఓ ప్రభువ రక్షదాయక సంస్కారం వాద్యుడు మేము మీకు మనం పెట్టుకొనుచున్నాము. మోక్షరూపమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థానమైన పాలు పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ కన్యక మరియు మాత ప్రసవ ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము కల్పించిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపద దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవనకర్తను పొందవలన మీరు ఆమె అందచేయు సహాయము భద్రతను మీరు గుర్తింతురుగా. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశం కోసం పోరాటం చేసిన అందరి జాతీయ నాయకులు
వారి ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. వారి ఆత్మలకు ఆ దేవునికి విశ్రాంతిని దయచేయాలని, వారి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో దేవుని పాటు నడవాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క